గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు వలి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు విజయ బంగారు, మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, నేను మొన్న ఒక 2 days క్రితం ఒక దారుణమైన ఘటన, అమానుషమైనటువంటి ఘటన జరిగింది. బావామరదళ్ళు పెళ్లి నిశ్చయమైంది. అయితే పెళ్ళికి ఇంకా పెళ్ళి 2-3 monthsలో ఉందనగా ఈ అబ్బాయికి HIV పాజిటివ్ వచ్చింది. ఈ విషయం ఆ అమ్మాయికి తెలిసి, ఇద్దరు బావామరదళ్ళే, ఆ అమ్మాయికి తెలియటం చేత ఇంకా నా అదృష్టం బాగుంది కాబట్టి ముందే తెలిసింది నీతో అసలు నేను పెళ్ళి వద్దు, నాకు నేను అసలు చేసుకోను అని చెప్పి చాలా క్లియర్గా చెప్పేసింది. వీడు ఫోన్లు చేస్తూ ఉన్నాడు, వేధిస్తూ ఉన్నాడు, నువ్వు నన్నే చేసుకోవాలన్నాడు. HIV ఈ రోజుల్లో చాలామందికి కామన్గా వస్తుంది, మెడిసిన్స్ ఉన్నాయి, తగ్గిపోతుంది, మనం హ్యాపీగా ఉందామని చెప్పాడు. దానికి అసలు ఏమాత్రం ఒప్పుకోలేదు ఆమె. నాకు ఫోన్ చేస్తే బాగుండదని చెప్పి హెచ్చరించింది. వీడు పగ పెంచుకుని ఏం చేశాడు, డైరెక్ట్గా మన 11వ తారీఖు అమ్మాయి ఇంటికి వెళ్ళి గొడవపడి వెంట HIV రక్తంతో కూడినటువంటి సిరింజిని తీసుకువెళ్ళి బలవంతంగా అమ్మాయికి గుచ్చేసి వెళ్ళిపోయాడు. ఏంటి మేడం, మనుషులు ఇంత సైకోల్లాగా తయారైపోయి బిహేవ్ చేస్తూ ఉంటే ఎలా అనిపిస్తుంది ఈ ఘటన? వలి గారు, నేను ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ఇది వరకు అంటే కొన్ని సంవత్సరాల కిందట మా చిన్నప్పుడు ప్రేమ అంటే ఏ మనిషి అయినా కూడా ఒక మనిషిని, అమ్మాయి కానీ అబ్బాయి అయినా ఒక మనిషిని ఇష్టపడుతున్నాడంటే మనస్ఫూర్తిగా నేను మీ శరీరాన్ని కాకుండా మీ మనసును మాత్రమే ప్రేమించే మనుషులు ఉండేవాళ్ళు కదా. అందుకనే మనం చాలా సినిమాలు చూసాం, కొంతమందిని చూసాము. సరే, నాకు నీకు ఈ జన్మలో రాసి పెట్టలేదు, నువ్వు ఎక్కడున్నా కూడా సుఖంగా ఉండాలి, నువ్వు నీ సుఖమే నేను కోరుకున్నాను అని చెప్పేసి పాత సినిమాల్లో ఉండేది. కొంతమంది కూడా చాలా మంది అట్లాగే ఉన్నారు. ఆవిడకి నాకు రాసి పెట్టలేదండి, అతనికి నాకు రాయలేదు, సో ఈ జన్మకింతే, ఎవరితోనో ఒకరితో నేను అడ్జస్ట్ అయిపోతున్నా అనే రోజులు పోయి ఇప్పుడు ఎలా అయిపోయినాయంటే, నా కోసమే నువ్వు పుట్టావు, నన్ను నువ్వు కాదు అంటే ఈ ప్రపంచంలో నువ్వు ఉండకూడదు, సో నువ్వు చనిపోవాలి, నేను చంపేస్తా అంతే. నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, అంటే నాకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, నాకు ఎటువంటి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా నువ్వు నాతోనే ఉండాలి అనే దానికి వచ్చేసారనమాట. అంటే ఆడవాళ్ళు కూడా కొంతమంది వచ్చేసారు అట్లాగే. సో పర్సంటేజ్ మళ్ళీ అన్నట్టుగా మగవాళ్ళే అనమాట. సో ఇప్పుడు మొన్న జరిగిన సంఘటన కూడా అదే. వాళ్ళకి యాక్చువల్గా ఎంగేజ్మెంట్ అయింది. మీరు అన్నట్టుగా వాళ్ళిద్దరు రిలేటివ్సే, బావ మరదలు, మరదల అమ్మాయి. సరే, అంతా బాగుంటే పెళ్లి చేసుకుందామని అనుకున్న తర్వాత యాక్చువల్గా వాళ్ళ ఫాదర్కు మదర్కు కూడా, వాళ్ళ తండ్రికి కూడా HIV ఉంది. ఆ తండ్రి చనిపోయాడు, HIVతోనే చనిపోయాడు. తల్లి బతికే ఉంది కానీ బట్ షీ హాజ్ స్టిల్ ద ప్రాబ్లం. అందుకని ఏం చేశారంటే వీళ్ళకి డౌట్ వచ్చింది, మరి ఈ అబ్బాయి కూడా చెక్ చేస్తే మంచిది కదా, చెక్ చేస్తే మనకు కూడా డౌట్ ఉండదు అనేసి చెక్ చేయించినప్పుడు ఈ అబ్బాయికి అది ప్రాబ్లం ఉందని తెలిసినప్పుడు ఆ అమ్మాయిని దూరం పెట్టడం ఎవరైనా అంతే కదండి, క్వైట్ కామన్ కదా. అలా కదండి, ఏదో వైరల్ ఫీవర్ కాదు, లేకపోతే తలనొప్పి కాదు, ఇంకో నొప్పి కాదు, తగ్గిపోతుంది. సో ఇది జీవితానికి సంబంధించి జీవితాంతం వాళ్ళిద్దరు కలిసి ఉండాలి. సో అలాంటప్పుడు ఎవరు కూడా దాన్ని ఇది చేయరు. సరే, కొంతమంది అదర్ సైడ్ ఆఫ్ ద వచ్చిన తర్వాత ఏం చేస్తారు, పెళ్లి చేసిన తర్వాత వస్తే ఏమవుతుంది అంటే ఇంకా దానికి ఎవరేం చేయలేరు, అది వాళ్ళిద్దరు నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేశారంటే, వచ్చింది కదా కాబట్టి ఇంకా మేము అబ్బాయిని చేసుకోవడం అనేసి చేసుకోవద్దని ఆ అమ్మాయిని చెప్పారు, ప్లస్ వాళ్ళు కూడా చెప్పారు. సో అక్కడి నుంచి తను కక్ష పెంచుకున్నాడు అనమాట. మీరు అన్నట్టుగా ఆ అమ్మాయిని వేధించడం మొదలుపెట్టేశాడు. నువ్వు నన్నే చేసుకోవాలి అంటే, వాళ్ళ నానమ్మ గారు అనుకుంటా మాట్లాడుతుంది, మేము అమ్మాయిని దూరం పెట్టేశాము, చాలా మంచిగా చదువుకున్న అమ్మాయి, ఆమె జాతకంలో ఈ అమ్మాయి కలెక్టర్ అవుతుందని చెప్పారు, అంత తెలివితేటలు ఉన్న అమ్మాయి, కాకపోతే వీడు వేధిస్తున్నాడు కాబట్టి మేము స్కూలుకు కాలేజీకి కూడా పంపించడం కూడా మానేసాము, ఇంట్లోనే ఉంచాము మేము, ఎందుకంటే వీడు ఎప్పుడు అటాక్ చేస్తాడో అని. కాబట్టి ఇంట్లో ఉన్నా కూడా మరి ఎప్పుడు చూసుకున్నాడో ఏమో, వచ్చేసి అతను ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఏమైందంటే తీసుకెళ్ళి ఆమెను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అంతా చూస్తే ఎందుకు చేసావంటే, అంతే మీరు చెప్పినట్టుగా నన్ను పెళ్లి చేసుకోవద్దనేది కాబట్టి నేను ఇది చేస్తాను, దక్కకూడదు. ఇది వరకు మళ్ళీ చెప్తాను, ఇది వరకు ఎలా ఉండదు, ఇలాంటి లేవండి. ఈ ప్రేమలు ఎలా ఉండే అంటే, సరే పర్వాలేదు, నీకు నాకు కాకున్నా కూడా ఈ జన్మకు నువ్వు హాయిగా సంతోషంగా ఉండు, నువ్వు ఎక్కడున్నా నేను సంతోషంగా ఉంటాను, అట్లాగే నా దారి నేను చూసుకుంటాను అని పక్కకు తప్పుకుండేవాళ్ళు. ఇప్పుడే అటకాయించి యాసిడ్ బాటిల్స్ పట్టుకొని, కత్తులు పట్టుకొని చంపడమో,
లేకపోతే ఇంకా వాళ్ళని ఏదో టార్చర్ చేయడమో, ఇంకా కొంచెం ముందుకెళ్ళి యువత కొంచెం ముందుకెళ్ళి ఇంకా ఏదైనా వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడున్న ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడమో, అంటే ఎన్ని రకాల అమ్మాయిలను హింసించాలో అన్ని రకాలుగా హింసిస్తున్నారు. అది ప్రేమ అంటారా వలి గారు? అస్సలు కాదు కదా ప్రేమ. ఇప్పుడు ఎప్పుడైనా సరే మీకు ఒక అమ్మాయి మీద ప్రేమ ఉంది, ఒక అబ్బాయి మీద ప్రేమ ఉంది అంటే ఆ అమ్మాయిని ఏం చేయాలి? ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. నేను ఆమెను అంటే ఆమె సుఖంగా ఉండి సంతోషంగా ఉంటే కదా నేను హ్యాపీగా ఉంటాను. నేను హ్యాపీగా ఉండాలంటే ఆమె సంతోషంగా ఉండాలి. ఆమె సంతోషంగా ఉండాలంటే నువ్వు పరిస్థితులకు అనుకూలంగా నువ్వు జీవితంలో నుంచి పక్కకు పోవాలి. అప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు. కానీ ఇప్పుడు అలా కాకుండా అది ఈ జీవితంలో నాకు దక్కకపోతే ఈ సుఖాలన్నీ నాతోనే ఉండాలి, ఎవరితో ఉండకూడదు. కాబట్టి నువ్వు ఈ ఉన్మాదుల్లాగా తయారైపోతున్నారు మేడం. ఉన్మాదుల్లా కాదు, ఉన్మాదులు అయిపోయారు. మరి లాగా అనకండి, ఉన్మాదులు అయిపోయారు అసలు. అంటే ఏం చేస్తున్నామో, ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనేది విచక్షణారహితంగా ఏది తోస్తే అది నా సంతోషం కోసము, అంటే మనుషుల నా సంతోషం కోసము, నేను హ్యాపీగా ఉండడానికి, నేను అంటే నా కోరుకున్న జీవితం నాకు రావడానికి ఎటువంటి క్రైమ్ చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఇప్పుడు జరిగింది అదే. ఎందుకు చేసావంటే తను చెప్తున్నాడు, అవును అంతే చేశా, మరి నాకు ఇస్తే చేస్తానన్నారు, చేయలేదు కాబట్టి నేను చేస్తాను అంటే నిస్సిగ్గుగా ఎటువంటి అంటే తప్పు చేశాననేది కూడా లేకుండా సఫర్ అయ్యేది ఇప్పుడు ఎవరంటే అమ్మాయే కదండి. అంటే జనరల్గా అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, అంటే మా సిస్టర్ తను ఒక డాక్టర్, నేను అడిగాను మరి ఏంటి అంటే జనరల్గా ఈ ఇంజెక్షన్ ద్వారా వేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఇంజెక్షన్ మీకు ఆ బ్లడ్ ఏదైతే ఉందో మీకు నరాల్లోకి వెళ్ళదండి. మామూలుగా బ్లడ్ ఎక్కించడం అంటే ఏం చేస్తారు? నర్వ్స్లో నుంచి ఎక్కిస్తారు. మీకు ఇంజెక్షన్ ద్వారా పొడవరు. వాడు ఏదో ఆవేశంలో తీసుకొచ్చి చేశాడు. మేబీ అంటే ఆ అమ్మాయి అదృష్టం బాగుంటే ఫ్యాట్ అంటే ఆ కండరాలలోకే వెళ్ళిపోయింది, కానీ ఆమె బ్లడ్లోకి వెళ్ళకపోవచ్చు అని నేను అనుకుంటా. కాబట్టి ఆమె అంటే నేను కోరుకోవడం అంటే ఆమె అవుట్ ఆఫ్ డేంజరే ఉండాలి. ఎందుకంటే దాన్ని ఆ బ్లడ్ అదే వాడు కరెక్ట్గా మీరు అన్నట్టుగా ప్రొఫెషనల్గా అంటే నర్వ్స్లో నుంచి ఎక్కిస్తే మాత్రము తనకు రిస్క్ ఉండేది. ఇప్పుడు ఏం ఆవేశంలో తీసుకొచ్చేసి గుచ్చాడు. ఆ గుచ్చినప్పుడు ఏమవుతుందంటే మీకు డైరెక్ట్గా దానికి పోదు. అంటే నాకు తెలిసిన కొంచెం అదే నేను అదే ఎందుకంటే మా సిస్టర్ తను అదే చెప్పింది. అంటే అది ఏమవుతుందంటే ఓన్లీ కండరాల్లోకి మాత్రమే పోతుంది. పోయినప్పుడు అది బ్లడ్లో కలవదు. బ్లడ్లో కలిసినప్పుడు మాత్రమే ఈ అమ్మాయికి రిస్క్ వస్తుంది, ప్రాబ్లం. కాబట్టి అదొక ఛాన్స్ ఉంది. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే ఒకవేళ అది ఉండకపోవచ్చు, షీ విల్ బి సేఫ్. సిరింజ్ గుచ్చిన తర్వాత తల్లిదండ్రులకు చెప్పకుండా దాచి ఒక రోజు ఆగిన తర్వాత ఫీవర్ వచ్చిన తర్వాత అప్పుడు టెస్ట్ అంటే తను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదన్న, అంటే ఉంటది కదండి, ఒక షాక్ లో ఉంటది అనమాట. ఇప్పుడు ఇది వేసాడు, నేను ఏం చేయాలి, ఏం చెప్పాలి, తప్పాలా వద్దా, వచ్చాడు గొడవ పడ్డాడు గుచ్చాడు, ఈ విషయం వెంటనే చెప్పాల్సింది చెప్పలేదు. తనేమనుకుందంటే అది చెప్తాను, ఒకలాంటి ట్రాన్స్లో ఉండిపోయి చెప్తే ఏమో గొడవలు అవుతాయో అంటే ఆడపిల్లలు ఒక్కోసారి చాలా సెన్సిటివ్గా ఆలోచిస్తారండి. సో అలా చేసేసి పాపం తన ప్రాణాల మీదకే తెచ్చుకుందండి. కాబట్టి ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. మీకోసం మీకు దక్కలేదు అంటే ఇప్పుడు అసలు నీకు ఇవ్వకూడదు అంటే ఎంగేజ్మెంట్ వరకు రాదు కదా. ఎంగేజ్మెంట్ వరకు వచ్చిన తర్వాత అది మరి వీడు అర్థం చేసుకోవాలి కదా. మరి అతన్ని టెస్ట్ చేయించినప్పుడు అంటే ఇప్పుడు దాదాపు అతనికి 22-24 ఇయర్స్ ఉండొచ్చు. మరి వాళ్ళ తండ్రి ఎయిడ్స్తోనే చనిపోయాడు, తల్లికి కూడా సఫర్ అవుతున్నది. అంటే ఈ అబ్బాయి పుట్టిన తర్వాత వాళ్ళ ద్వారా ఇతనికి వచ్చిందా, లేకపోతే మధ్యలో ఏమన్నా మళ్ళీ వేరే వాటి ద్వారా కూడా వచ్చిందా అనే డౌట్తో వాళ్ళు టెస్ట్ చేయించారు. టెస్ట్ చేయించినప్పుడు బయటపడిన తర్వాత బాబో ఇంకా నీకు మాకు కాదు, నీకు ఇలాంటి ప్రాబ్లం ఉందన్నప్పుడే అతను అది డైజెస్ట్ చేసుకోలేకపోయాడు. అంటే ఒకలాంటి కసి, కోపము. సో నన్నే మీరు రిజెక్ట్ చేస్తారా? రిజెక్ట్ ఎందుకు చేశారు? ఫస్ట్ నేను యాక్సెప్ట్ చేశారు, తర్వాత రిజెక్ట్ చేశారు, ఎందుకు చేశారు అనేది అతను ఆలోచించకుండా. మేడం ఇలాంటి ఉన్మాదులకి ఏం చేస్తే కరెక్ట్ అంటారు? ఏం చేయడము అనేది ఏంటంటే అది వాళ్ళ అంటే ఇండివిజువల్గా వాళ్ళే ఆలోచించుకోవాలండి. ఎవరు ఏం చేసినా కూడా ఎంతసేపు వచ్చి మనం ఎంతసేపు మోటివేట్ చేస్తాం చెప్పండి, ఎంతసేపు చెప్తాం. ఎలాంటి శిక్షలు అయితే మళ్ళీ ఈ విధంగా చేయడానికి భయపడే విధంగా చేయాలా? వలి గారు మన దగ్గర ఏ శిక్షలు అంటే ఎక్కడున్నాయి చెప్పండి. మనుషులను చంపేస్తే లేవు,
అమ్మాయిలను తీసుకెళ్ళి అంటే చిన్న చిన్న అమ్మాయిలను పెద్దవాళ్ళను కూడా తీసుకెళ్ళి 6 నెలల పిల్లల నుంచి 70 ఏళ్ళ వాళ్ళ వరకు తీసుకెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చంపేస్తే కూడా శిక్షలు లేవు. అంటే వాళ్ళ తరపున మాట్లాడే లాయర్స్ కూడా ఉంటున్నారు, బెయిల్స్ వస్తున్నాయి, బయటకు వస్తున్నారు, మళ్ళీ వాళ్ళు బాగానే ఉంటున్నారు. కాబట్టి ఇది ఎప్పటికైనా వాళ్ళు గారు మీ సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటే మీకు మీరు నేను ఈ పని చెయ్యకూడదు అని ఉండేంత వరకు ఎవరిని మోటివేట్ చేయలేరు కూడా. ఎంతసేపు వచ్చి మీరు ఇలా ఉండాలని చెప్పేదాన్ని నేను మీ వెనక మిమ్మల్ని నేను మళ్ళీ చెప్తాను, మీకు ఇంజెక్ట్ చేయలేను నేను కదా. ఇదిగో బాబు వలి నువ్వు ఇలాగే ఉండు, ఇలాగే ఉంటేనే నీ జీవితం బాగుంటుంది అని నేను చెప్పడం వరకే బాధ్యత నాది. దాన్ని పాటించడం ఎవరు? అది మీరే పాటించాలి. ఆ చెప్పినంతసేపు సరే మేడం చాలా కరెక్ట్ మేడం అనేసి బయటకు వెళ్ళి పిచ్చి చెప్పేసింది, మన దారి వేరేది ఉంది అని అనుకుంటే ఎవరేం చేయలేరు. సో దీని పరిష్కారం ఏంటంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఆలోచించుకోవాలి. నన్ను ఒకసారి యాక్సెప్ట్ చేసిన వాళ్ళు వద్దు అన్నారంటే అసలు నా దగ్గర ఏంటి ప్రాబ్లము, నా దగ్గర ఈ ప్రాబ్లం ఉన్నది కాబట్టే కదా తల్లిదండ్రులుగా వాళ్ళు నన్ను రిజెక్ట్ చేశారు అనేది మీరు తీసుకోగలగాలి, యాక్సెప్ట్ చేయగలగాలి. లేకపోతే ఇలాంటివి జరుగుతుంది. కాబట్టి ఇది ఎవరిని మోటివేట్ చేసేది కాదండి, ఎవరికి వాళ్ళు ఆలోచించుకొని బాధ్యతగా సరే అదే నా చెల్లో నా అక్కకో ఇలాంటి సంబంధం కుదిరితే నేను కూడా ఒక అన్నగా నేను రిజెక్ట్ చేస్తాను కదా అనేది అంత మైండ్ సెట్ ఉండి అలా ఆలోచించగలిగితే ఇవి జరగవు. కానీ మరి అది ఎవరు ఆలోచిస్తారో ఎప్పుడు ఆలోచిస్తారో తెలియదు. అందరూ ఉత్తమ పురుషులు ఉత్తమ మహిళలు అయితే సమాజం ఎట్లా ఉంటుంది? అదే కదా, అదే చెప్తున్నా. కాబట్టి మీరు అన్నారు కదా దీనికి ఏం చేస్తారు, ఎవరు ఏం చేయలేరండి. ఎవరికి వాళ్ళను కరెక్ట్ చేసుకుంటే తప్ప దీన్ని ఎవరు ఏం చేయలేరు. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.